రాజా ఏరా ఇవాళ స్కూల్కి వెళ్ళలేదు? ఇవాళ మా స్కూల్కి సెలవు నాన్న. అదేంట్రా మొన్ననే కదా సెలవు ఇచ్చారు నావు, ఈ రోజు మళ్ళీ సెలవా? మొన్న లెక్కల మాస్టర్ పోతే ఒక రోజు సెలవు ఇచ్చారు, ఈసారి హెడ్ మాస్టర్ చచ్చిపోయాడు, అందుకని 3 రోజులు సెలవు. ఏమిటి మీ హెడ్ మాస్టర్ వెంకటరావు చచ్చిపోయాడా? ఓ మహారాజులేగా. శివ 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 శివ, మొన్న సాయంత్రమే కదరా బజార్లో చూశాను. చావడానికి ఎంతసేపు కావాలి నాన్న? మంచంలో పడి నెలల పర్యంతం తీసుకు చావడం పాత పద్ధతి. ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయింది నాన్న. సుష్టుగా భోజనం చేయడం, తాపిగా తాంబూలం వేసుకోవడం, దర్జాగా టపీమని చావడం. నమస్తే అండి హెడ్ మాస్టర్ గారు. నమస్కారం. రాయ్ ఎలారా ఏరా ఇవాళ ఉదయం పాలు పంపించలేదే? ఈవేళ మా గేట్ తన్నిందండి. అయితే ఇంకే జొన్ను పంపించు. ఈవేళ మా గేట్ తన్నిందండి. ఓహో మీ గేదె తన్నిందా? ఈయన దొరుకున్నారు బాబా. హెడ్ మాస్టర్ గారు చచ్చంగా బాబు. గోవిందయ్య. ఎవరు? గోవిందయ్య. అదేమిటయ్యా అట్లా చూస్తా? నన్ను గుర్తుపట్టలే? నేను హెడ్ మాస్టర్ వెంకట్రావుని. మీరు చచ్చిపోయారటగా? పోదామనే బయలుదేరాను, తీరా స్టేషన్ దాకా పోతే రైలు తప్పిపోయింది. సరే రేపు వెళదాలని ఇలా వచ్చాను. ఎవరు? మిమ్మల్ని కాదండి. ఒరే రాజా, ఒరి గాడిదా నువ్వట్లా? గాడి కాదు నాన్న, కుక్క. ఎవరా కుక్క? స్కూల్ కొట్టి 6 కిలోమీటర్ తిరుగుతున్నావరా? నువ్వేదో చదువులు చదివి డిగ్రీలు సంపాదించి పెద్ద కట్నాలు తీసుకొస్తావని నేను మీ అమ్మ ఆశ పెట్టుకుంటే ఇదట్లా నువ్వు చేసే పని? నన్నేం చేయమంటావు నాన్న? స్కూల్ వాడు పాస్ కానివ్వండి. చిక్కులేదు. 3 సంవత్సరాలు సిస్టరేజ్ కూర్చున్నావు స్కూల్ ఫైనల్లో. మరి నాయన బాబు నా మాట వినరా. స్కూల్ ఫైనల్ పాస్ అయితే 10,000 రా, బిఏ పాస్ అయితే 25,000 రా, ఎంబీబీఎస్ లో సీట్ వస్తే 50,000 రా, పాస్ అయితే 1,00,000 రా, ప్రాక్టీస్ పెడితే 2 లక్షలు రావరే నాయన. ఓ చింతేనా? బోడి కట్నాల కోసం చావడం పాత పద్ధతి నాన్న. నేను అంతకంటే మరో కొత్త పద్ధతి కనిపెట్టాను. ఏమిటో ఇది? ఏముంది, ప్రేమోపాసన చేసి మంచి లక్షాధికారి ఏకైక పుత్రికను ప్రేమించి పెళ్లి చేసుకుంటే కట్నమేం కర్మ, ఆస్తి అంతా మందే. మాటలు నేర్చావు, అదైనా ఏడు. అదిగో ఆ ఏడుపు ఏడుస్తుంటే కుక్క అంటబడింది. నేనేం చేతులు కట్టు కూర్చోలేదు, పారిపోయి వచ్చేసాను. ఇదిగో ఈ ఊళ్ళో మిలిటరీ కాంట్రాక్టర్ మిస్టర్ రావు సాహెబ్ మిస్టర్ జులు తెలుసా? ఎవరు? గోవిందరాజులు. వాడింట్లో బంగారు ఇటుకలు ఉన్నాయిరా, 4 బీరువాల నిండా 100 రూపాయల కట్టలు ఉన్నాయిరా. అవును, అతనికి ఒకటే కూతురు అనుకుంటాను. ఆ అమ్మాయిని నేను ప్రేమించేశాను నాన్న. ఆ అమ్మాయి కూడా నేనంటే పడి తస్తుంది నాన్న. ఇంకే గ్రంథం ప్రారంభించరా? ఒరే పెళ్లి దాకా తీసుకొని రారా. ఆయన ఒప్పుకోవడం లేదు. ఆయనతో సరిపోయే హోదా స్టేటస్ కావాలట. మన హోదాకే తక్కువ. మన తాత ముత్తాతలంతా జమీందారులు, మనం సన్నాసులమేగా. అదేం మాటరా? మా పెదనాయన మూలపాటి జమీందారు రేపు చస్తే తమ్ముడు కొడుకు నాకు కాక ఇంకెవరికి వస్తుందో ఆస్తి. ఆ ముసలాయన చావద్దు. తాకేం చేస్తాడు, అందుకేగా ఆ ఊటీ చలికోడల మీద పోయింది. సరే అయితే ఆస్తి సంగతి నువ్వు తేల్చేయి, పెళ్లి సంగతి మరో క్షణంలో నేను తేల్చి పారేస్తాను. ఓ ఇవాళే ఆ ముసలాన్ని వెళ్ళి చూసి వస్తాను. రైట్, సావుకి ఎంత దగ్గరలో ఉన్నాడో కనుక్కొని వస్తాను. వెళ్ళరా నాన్న. నాన్న వెళ్ళరా నాన్న. నువ్వేం భయపడకు, నేను వస్తున్నానులే. తొందరగా రా నాన్న, చర్మం ఒలిపిచ్చేస్తాడు. ఆలస్యం అయితే చూపు కూడా అందదు నాన్న. చిక్కాడు చిక్కాడు, నువ్వేం భయపడకు. వద్దు నాన్న, కొట్టొద్దు నాన్న. నాన్న చంపేస్తా నేను. నువ్వు గంధుడురా? కాదు, కుక్క. కుక్కని మావయ్య. అవును, ఇది కొద్ది నీ మొహం చూసుకున్నావు అద్దంలో. నీకు లవ్ కావాలని లవ్. రే ఆ కరు కాలిందా వాదన వేస్తాను వేతను వస్తుండు. ఇదేంటి ఇది? పసరాన్ని కట్టేసినట్టు కట్టేశారు. చూడండి సార్, మా వాడిని ఏం చేస్తున్నారు? నన్ను సార్ అరెస్ట్ చేయడం
మా ఇంట్లో దూరి దొంగతనంగా మా అమ్మాయి ఎత్తుపోతున్నాడు. అతను అరెస్ట్ చేయండి, కట్టిపడేసాం మేము. అంతా అబద్ధం సార్. వాళ్ళ అమ్మాయి నన్ను ప్రేమించింది, లవ్ లెటర్స్ కూడా రాసింది. కావాలంటే వాళ్ళ అమ్మాయిని అడగండి. శుద్ధ అబద్ధం. చిన్నపిల్ల దానికెంత సార్? సరే మీ అమ్మాయి అయితే ఏమమ్మా, భయపడకు, నిజం చెప్పు. నీవు అతన్ని ప్రేమించావా? నీవు అతనికి ప్రేమలేఖలు కూడా రాసావా? సరే. ఏమయ్యా, ఇప్పుడు ఏమంటారు? ఏముంది, ఆవేశంలో తొందరపడ్డాను, క్షమించండి. మాలో మేము సర్దుకుంటాం. మీరేమంటారు గోవిందయ్య గారు? పోనీలేండి, ఏదో తొందరపడ్డానంటున్నాడుగా, జరిగిపోయింది. అయితే మేము వెళ్ళొస్తాం. సార్, మీకు చాలా శ్రమించాను, క్షమించాలి. నమస్కారం అండి. బావగారు, ఇప్పుడు పెళ్లికి ఒప్పుకున్నట్టేనా? ఏం ఒప్పుకోవడం, ఏ లోకం. నా అంతస్తుకు తగిన సంబంధం. రే రాజా, ఏరా ఇవాళ స్కూల్కి వెళ్ళలేదు? ఇవాళ మా స్కూల్కి సెలవు నాన్న. అదేంటిరా, మొన్ననే కదా సెలవు ఇచ్చారు నావు, ఈ రోజు మళ్ళీ సెలవా? మొన్న లెక్కల మాస్టర్ పోతే ఒక రోజు సెలవు ఇచ్చారు. ఈసారి హెడ్ మాస్టర్ చచ్చిపోయాడు, అందుకని 3 రోజులు సెలవు. ఏమిటి, మీ హెడ్ మాస్టర్ వెంకటరావు చచ్చిపోయాడా? ఓ మహారాజులేగా. శివ 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 శివ, మొన్న సాయంత్రమే కదరా బజార్లో చూశాను. చావడానికి ఎంతసేపు కావాలన్న? మంచంలో పడి నెలల పర్యంతం తీసుకుచావడం పాత పద్ధతి. ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయింది నాన్న. సుష్టుగా భోజనం చేయడం, తాపిగా తాంబూలం వేసుకోవడం, దర్జాగా టపీమని చావడం. నమస్తే అండి హెడ్ మాస్టర్ గారు. నమస్కారం. రే ఎలారా, ఏరా ఇవాళ ఉదయం పాలు పంపించలేదే? ఈవేళ మా గేట్ అన్నిందండి. అయితే ఇంకే జొల్లు పంపించు. ఈవేళ మా గేట్ అన్నిందండి. ఓహో, మీ గేదె తన్నిందా? ఈయన దొరుకున్నారు బాబా. ఎదురాయన, నువ్వు నమ్ము నమ్మకపో, నిన్ను నీలగిరి కొండలకు తీసుకుపోయారనడంతో ఇంకేముంది, అంతా అయిపోయింది అనుకుని గుండె 6 మంది పెదనాయన. గోవిందయ్య గారు, ఏమిటండి ఈ అమ్మగలపు మాటలు? నా బాధ నీకేం తెలుస్తుందయ్యా? రక్త సంబంధం, తమ్ముడు కొడుకుని రక్తం పంచుకొని పుట్టావయ్యా రామకృష్ణయ్య. పుట్టావు రక్తం పంచుకొని, అందుకే నా రక్తం తాగుతున్నావు. ఉన్నన్నాళ్ళు నీ తండ్రి, ఇప్పుడు నీవు పిత్రార్జితం అంతా నాశనం చేశావు. ఎప్పుడైనా ఇవ్వని 1 లక్షకు పైగా నేనిచ్చా, అది నాశనం చేశావు. నీ ముఖం చూస్తేనే పాపం. బాబుగారు, బాబుగారు మీరు ఆవేశపడకండి. తిట్టనివ్వండి, తిట్టు పెదనాన్న. నువ్వు తిడతా ఉంటే సచ్చి ఏ లోకాలు ఉన్నాడో మా నాయన జ్ఞాపకానికి వస్తున్నాడు. గోవిందయ్య గారు, మనం అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. దయచేసి పదండి, పదండి. సరే, నేను ఇంటికి వెళ్ళొస్తాను. ఇగో ఈలోగా ఏదైనా అటో ఇటు అయితే నాకు ఒక టెలిగ్రామ్ మాత్రం కొట్టు. తల కొరివి పెట్టవలసింది వేరే కదట్టయ్యా. శివ శివ. సరే, ఆ రోజు వస్తే నువ్వు నేను ఏం చేస్తావు చెప్పు. ఇగో రామకృష్ణయ్య, ఈలోగా ఈ ముసలోడు ఏదైనా కాగితాలు గీతాలు రాస్తాడేమో, ఒక కంట కనిపెట్టుండు. రేపు ఎస్టేట్ నా చేతికి వచ్చిన మేనేజర్ నువ్వే కదట్టయ్యా. వెలిగెలు తిరిగి చెయ్యవి. అయ్యా, మిమ్మల్ని బాబుగారు రమ్మంటారు. పోయాడు, పెదనాయన పోయాడు. పోతూ పోతూ, రే గోవిందయ్య, మధు నోట్లో నాలుగు లేనివాడు, వాడిని ఎలా చూసుకుంటావో నీ చేతుల్లో పెడుతున్నా అన్నాడు. అంటే నేనన్నాను, పెదనాయన ఈ చిన్న విషయం నాతో చెప్పాలా? మీరు హాయిగా కళ్ళు మూసుకోండి, నేను చూసుకుంటాను. ఏనుగు ఎంత మనిషి పోయాడు. నీ పాడు బాకి ఇసిరి పారేస్తావులేవయ్యా, ఏం పారిపోతావు అనుకున్నావా? ఓ అబ్బా, నువ్వు ఒక్కడవే కాదు లేవయ్యా, నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమిటి ఏమిటి ఏమిటి, అప్పిచ్చిన వాడికి నీకింత కోపం అయితే నువ్వేం బాగుపడి చేస్తావయ్యా స్వామి. రే అట్లా అనకరా, చూస్తూనే ఉన్నావు కదరా నా వ్యవస్థ. రే ఆ పెళ్లి విషయం తెలుసరా, పెళ్ళైన తర్వాత ఆస్తి కోసం దావా వేస్తాం. ఆ పని మీదే పెడుతున్నాను. రాత్రిలోగా తాడో పేడో తేల్చకపోతే నీ కొడుకును కాననుకో. వస్తాను. టాటా.